ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 27వ ఆదివారము. ప్రియమిత్రులారా, ఈరోజు యేసు ప్రభువు ద్రాక్ష తోట యజమాని, కవులుదారులు అనే సామెత ద్వారా మానవ రక్షణము కొరకు తాను పొందబోవు శ్రమలను ప్రస్తావించాడు. ఆయన శ్రమలు అనుభవించడానికి కారణం ఎవరో అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేశాడు. దేవునికి నచ్చని తప్పుడు త్రోవలో నడుస్తూ దేవుని విరోధులుగా జీవించుచున్న నాటి మతాధికారులే ఆయన శ్రమలకు కారణం అని తేటతెల్లం చేశాడు. ఈనాటి మొదటి పఠనం భక్తిహీనులుగా ప్రవర్తించే దేవుని ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తుంది. దేవుని దీవెనలను పొందిన దైవజనులంతా మంచి ఫలాలను ఇవ్వకుండా దేవునికి నచ్చని పనులలో తలదూర్చటము, చెడు ఫలాలను ఇవ్వటము సరికాదని తెలియజేస్తుంది. యేసు ప్రభు అయితే సువార్త గ్రంథ పఠనములో దేవుని మాట ప్రకారం నడుచుకొనని యోధ మతాధినేతలే ఆయన్ని తిరస్కరిస్తున్నారని, వారు భక్తిహీనులని బహిర్గతం చేశాడు. ఈ అంశాలను మనం ఇప్పుడు ధ్యానపూర్వకముగాను క్రమక్రమముగాను పరిశీలించుదాము. యెషయా గ్రంథము నుండి గ్రహింపబడిన మొదటి పఠనం ద్రాక్ష తోట పాటను మనకు వినిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 5:1 నుండి 7వ వచనం వరకు. ఈ పాట ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు ఎంతో వ్యాకులం చెందుతున్నట్లు, దుఃఖిస్తున్నట్లు తేటతెల్లం చేసింది. ఇక్కడ దేవుడు తనను తాను ద్రాక్ష తోట యజమానునిగా అభివర్ణించుకొన్నాడు. అతడు సారవంతమైన కొండపైన ద్రాక్ష తోటను ఏర్పాటు చేశాడు. అది అధికంగా ఫలిస్తుందనే ఆశతో దానిని గూర్చి అన్ని శ్రద్ధలు తీసుకొన్నాడు. ఆ తోటను కుల్లగించి దానిలోని రాళ్లన్నీ ఏరివేశాడు. నాశికరమైనవి కాక మేలైన ద్రాక్ష తీగలను నాటాడు. తోట నడుమన ఒక బురుజు కట్టాడు. అక్కడ ఉండి తోటను కావలి కాస్తూ ఉన్నాడు. ద్రాక్ష పంట రాగానే వాటి నుండి రసం తీయుట కొరకు ఒక తొట్టిని కూడా తొలిపించాడు. ఇవన్నీ సిద్ధం చేసుకొని తీయని ద్రాక్షల కొరకు ఆసక్తితో ఎదురుచూచాడు. ఈ పర్యాయం తోట పుష్కలంగా పండుతుందని నమ్మాడు. కానీ ఆ తోట పనికిరాని పుల్లని కాయలు కాసింది. ప్రవక్త ఈ తోట పరిస్థితిని అటు యెరూషలేము నివాసులకును ఇటు యూదానగరపు పౌరులకును అన్వయిస్తూ ఇట్లు ప్రశ్నించాడు. యెరూషలేము పౌరులారా, యూదా నివాసులారా, మీరే నా తోటకును నాకును తీర్పు చెప్పుడు. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నిటినీ చేసి తిని కదా. తీయని పండ్లు ఫలించునని నేను కాచుకొని ఉండగా అది ప్రయోజనము లేని పుల్లని కాయలు కాయనేలా అని అడిగాడు. ఈ ప్రశ్నల్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, తోట యజమానిగా దేవుడు తోట పుష్కలంగా ఫలించుట కొరకు చేయవలసినదంతా చేశాడు. ఆయన తరపు నుండి ఏ లోపము లేదు. కాయ కష్టం చేశాడు. కఠినమైన రాళ్లను కూడా ఏరివేశాడు. సారవంతమైన భూమిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడు. నక్కలు, ఎలుగుబంట్లు, అడవి జంతువులు, శత్రువులు రాకుండా అడుగడుగున పగలనక రాత్రనక శ్రద్ధతో కావలి కాసుకొన్నాడు. అయినా పంట సమయానికి పుల్లని కాయలే కాశాయి. ఇది చాలా దారుణమైన అంశం. 2, ఈ కారణం వలన యజమాని ఆగ్రహించాడు. ఆ తోట కొరకు శ్రమించటం కంటేను దానిని నాశనం చేయుటే మంచిది అని అనుకొన్నాడు. అప్పుడు ఆయన ఆవేశపూరితంగా ఇట్లు అన్నాడు, నేను నా తోటను ఏమి చేయుదునో వినుడు. దాని రక్షణ కొరకు కట్టిన కంచెను నరికివేయుదును. గొడ్లు దానిని మేయును. దాని ప్రాకారమును పడగొట్టెదను. వన్యమృగములు దానిని త్రొక్కివేయును. అది పాడుబడి పోవునట్లు చేయుదును.
నేను ద్రాక్ష పండ్లను కత్తిరింపను, పారతో నేలను త్రవ్వను, దానిలో తుప్పలు ముండ్ల పొదలు ఎదుగును, దాని మీద వాన కురవవలదని మబ్బులను ఆజ్ఞాపింతునని తన అసంతృప్తిని వెల్లడించాడు. ఈ విధంగా ఆ తోట పూర్తిగా నాశనమైపోతుంది, అనగా శాపగ్రస్తమైపోతుంది. అయితే ఈ ఉపమానం దేనికి అన్వయం? మొదటి పఠనంలోనే ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు సర్వశక్తిమంతుడగు ప్రభుని ద్రాక్ష తోట, యోధా ప్రజలు అతనికి ప్రీతిగొలుపు వనము. వీరి మధ్య ప్రభువు న్యాయమును అపేక్షించను గాని ప్రజలు హత్యకు పాల్పడిరి. ప్రభువు నీతిని కాంక్షించను గాని అన్యాయమునకు బలి అయిన వారి ఆక్రందనము వినిపించను అని. యెషయా 5:7. ఇది సూచి ప్రభువు మీరిట్లు కొనసాగుట సమంజసం కాదు, మీరు హృదయ పరివర్తనం చెందుడు అని అంటూ పిలుపునిచ్చాడు. వారు పరివర్తనం చెంది రానున్న ఘోర శిక్ష నుండి వారు తప్పించుకోవాలంటే మరలా సన్మార్గములోనికి రావాలని కోరుకుంటూ ప్రభువు వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా ప్రజలు ఏమాత్రం మార్పు చెందలేదు. వారు ఇంకా చెడునే ఆశ్రయిస్తూ ఉన్నారు. కనుకనే కీర్తనకారుని నోట ఈ మాటలు వెలువడ్డాయి. సర్వశక్తిమంతుడవైన దేవ, మమ్ము ఉద్ధరింపుము. ఈజిప్టు నుండి నీ ఒక ద్రాక్ష తీగను కొని తెచ్చితివి. ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి. అది వేరు పారి నేలయందు అంతటను అల్లుకొనెను. దాని తీగలు మధ్యధరా సముద్రము వరకు వ్యాపించను. అది రెమ్మలు తొడిగి యూఫ్రటీసు నది వరకు సాగెను. దాని చుట్టూను గల గోడను నీవు ఎలా పడగొట్టితివి? ఇప్పుడు దారిన పోవువారు దాని పండ్లను అపహరింతురు. అడవి పందులు దానిని త్రొక్కివేయును, వన్యమృగములు దానిని తినివేయును. మా శత్రువులు దానిని నరికి నిప్పులలో పడవేసిరి అని వాపోయాడు. కీర్తన 80:7-16 వరకు. అనగా ప్రభువు ముందుగానే ప్రవక్తల ద్వారా వినిపించిన హెచ్చరికలను ప్రజలు లెక్క చేయలేదని, తద్వారా వారికి ప్రభుని రక్షణం కరవైందని తెలుస్తుంది. ప్రభువు ఆదరణను వారు కోల్పోయి అడవి మృగముల వంటి అన్యుల పాలనంలో నిప్పుల్లో కాలిపోయిన ఎండు గడ్డిలాగా వారి జీవితాలు తగిలాడిపోయాయని తెలుస్తుంది. ఒక రకంగా వారు దేవుని సహాయాన్ని కోల్పోయారు, అన్యుల వలన పీడింపబడ్డారు. వారిలో కనువిప్పును కలిగించడానికే దేవుడు ఈ విధానమును అనుసరించాడు. కనుక అట్టి దుస్థితి తొలగిపోవాలంటే మరలా ప్రభువునే ప్రజలు ఆశ్రయించాలి. దీనిని గుర్తు చేస్తూనే కీర్తనకారుడు ప్రజల తరపున ఇట్లు వేడుకొన్నాడు. సర్వశక్తిమంతుడవైన దేవ, స్వర్గము నుండి నీవు మా వైపు పారజూడుము. ఈ ద్రాక్షతీగ యొద్దకు వచ్చి దీనిని కాపాడము. మా శత్రువులు దానిని నరికి నిప్పులలో పడవేసిరి. నీ ఆగ్రహమును మా శత్రువులపై ప్రదర్శించి వారిని నాశనము చేయుము అని అర్థించాడు. కీర్తన 80:14-16 వరకు. ఈ ప్రార్థనతో పాటు హృదయ పరివర్తనమును కూడా ఇట్లు వెల్లడించాడు. ప్రభూ, మేము మరలా నిన్ను విడనాడము, మమ్ము ప్రాణములతో బ్రతుకనిమ్ము. సర్వశక్తిమంతుడవైన ప్రభువా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేని మేము నీ రక్షణమును బడయుదుము అని. కీర్తన 80:18-19. దేవుని యొక్క శాపము నుండి విముక్తి పొందాలంటే ఇదొక్కటే మార్గం: పశ్చాత్తాపం, హృదయ పరివర్తనం. అందుచేతనే ప్రభువు తన ప్రతినిధులైన ప్రవక్తల ద్వారా ప్రజలను వారు చేస్తున్న దురాగతాలను గూర్చి హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ హెచ్చరికలకు తగిన విధముగా బదులు పలకగలిగితే ప్రభువు ప్రజలను ఆదరిస్తాడు. లేకుంటే మనమే ఆయన ఆదరణను కాదనుకొని దూరంగా వెళ్ళిపోతాము. దేవుని నుండి దూరం కావటం అంటే మన మీదికి మనమే శాపం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అదే మన ప్రవాసం, అదే మన బానిసత్వం. ఇది వాస్తవం. దేవుని అభిమతాన్ని విస్మరిస్తే, దేవుని ఆజ్ఞలకు లొంగకపోతే మనం హృదయానందాన్ని కోల్పోతాము.
దేవుని వరప్రసాదాన్ని పోగొట్టుకుంటాము. తుదకు జీవితాన్నే సర్వనాశనానికి గురి చేస్తాము. ఇది గ్రహించి మనం అప్రమత్తంగా మసలుకోవాలి. ప్రభువు మన పాపాలను గురించి మన మనస్సాక్షి ద్వారా కానీ, దైవ వాక్కు ద్వారా కానీ, మన శ్రేయోభిలాషులు లేక దైవ ప్రతినిధుల వలన గాలిని వినిపించే హెచ్చరికలకు చెవియొగ్గటం, మన చెడు విధానాలను విడనాడటం, మన జీవితాలను సరిదిద్దుకొనటం అనేది చాలా ముఖ్యం. ఇది వట్టి ముఖ్యాంశం మాత్రమే కాదు, కానీ అత్యావశ్యకమైన అంశం. దేవుని నుండి వెలువడే హెచ్చరికలను అలక్ష్యం చేస్తే నాశనమయ్యేది మనమే అని గ్రహించటం చాలా ఉత్తమం. ప్రభువు తన హెచ్చరికలతో మనలను రక్షించాలనే కోరుకుంటున్నాడు కానీ మన నాశనాన్ని మాత్రం కాదు అనేదే ప్రభుని ప్రతి ఒక్క ప్రతినిధి తెలియజేసే విషయము. ఇది దృష్టిలో పెట్టుకొని మనం యేసు ప్రభువు చెప్పిన సామెతను పరిశోధించుదాం. మొదటి పఠనం దేవుని ప్రజలందరకు ఉద్దేశింపబడినది. కానీ సువార్త గ్రంథ పఠనం మాత్రం యోధ మతాధికారులకు, ప్రధానార్చకులకును, అనుభవజ్ఞులను, పెద్ద వయస్కులను అని చెప్పుకొనే సంఘ పెద్దలకును ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది. అనగా మతంలో అధికారం నెరపే వారికి ఇది చెప్పబడినది. యేసు ప్రభువుపై నాటి యోధ మతాధికారులు పగబట్టారు. వారు దురుద్దేశముతోనే తనను వ్యతిరేకిస్తున్నారని ప్రభువునకు తెలుసు. మతాధికారుల తప్పులను, నేరాలను, అవినీతిని ఎత్తి చూపినందులకు వారు ప్రభువును వ్యతిరేకించారు, విమర్శించారు, నిరసించారు. వ్యతిరేకించటం మాత్రమే కాదు, నిరసించటం మాత్రమే కాదు, విమర్శించటం మాత్రమే కాదు, ఆయనను మట్టు పెట్టాలని కూడా వారు పన్నాగం పన్నారు. వారిలో కరుడుగట్టుకుపోయిన ఈ దుష్టబుద్ధిని వారి నుండి తొలగించాలనే తలంపుతో యేసు ప్రభువు భూస్వామి, కౌలుదారులు అనే సామెతను వెల్లడించాడు. యెషయా ప్రవక్త వలనే యేసు ప్రభువు కూడా యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించను, దాని చుట్టూ కంచె వేయించను, గానుగ కొరకు గోతిని త్రవ్వించను, కాపలా కాయుట కొరకు గోపురము కట్టించను, ఆ పిమ్మట ఒక తరుణములో కాపులకు గుత్తనిచ్చి దూరదేశమునకు వెడలెను అని అంటూ సామెతను ప్రారంభించాడు. ద్రాక్ష తోటను గుత్తకు తీసుకొనిన వారు పంట పండిన వెంటనే యజమాని వంతు యజమాని వద్దకు చేర్చాలి. కానీ ఆ కౌలుదారులు అట్లు చేయలేదు. యజమానికి చెందినది కూడా వారే తమ వద్ద ఉంచుకొని అనుభవిస్తూ ఉన్నారు. యజమానిని నమ్మించి గుత్తకు తీసుకొన్నవారు యజమానిని ఇప్పుడు వమ్ము చేస్తున్నారు, మోసగిస్తున్నారు. యావదాస్తి తమదేనన్న అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వారి మోసపూరితమైన విధానాన్ని గమనించిన యజమాని ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుట కొరకు తన సేవకులను పంపాడు. కౌలుదారులు ఆ సేవకులను లెక్క చేయలేదు. పైగా యజమాని పంపిన సేవకులలో ఒకరిని పట్టుకొని చితకగొట్టారు, వేరొకరిని చంపారు, మరొకరిని రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచారు. ఈ విధంగా కౌలుదారులు యజమాని పంపిన సేవకుల పట్ల ఒకసారి కాదు కానీ పలుమార్లు క్రూరంగా ప్రవర్తించారు. అయినా యజమాని సహనం వహించాడు. పదే పదే తన సేవకులను మరింత మందిని పంపుతూనే ఉన్నాడు. కానీ ఫలితం మాత్రం ఒకటే. కౌలుదారులు అన్నిసార్లు యజమాని యొక్క ప్రతినిధులను అవమానిస్తూ, హింసిస్తూ, చంపుతూ, గాయపరుస్తూ, బెదరగొడుతూ వచ్చారు. అప్పటికి కూడా యజమాని ఆగ్రహించలేదు. కౌలుదారులపై ఎట్టి ప్రతీకార చర్య తీసుకొనలేదు. కానీ ఎంతో ఓర్పుతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించదలచాడు యజమాని. తుదకు గత్యంతరం లేక తనకున్న ఒకే ఒక కుమారుని కౌలుదారుల వద్దకు పంపాడు. ఆ కుమారుడు రావటం చూచిన కౌలుదారులు అతడు త్రోవలో ఉండగానే అతనిని చంపటానికి కుట్ర పన్నేశారు. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకొన్నారు, ఇదిగో యజమాని యొక్క ఏకైక కుమారుడు వస్తున్నాడు,
తండ్రి తరువాత ఇతడే అసలైన వారసు, ఇతనిని తుదముట్టింతము రండు, అప్పుడు ఈ ఆస్తి అంతా మనదైపోవును, దీనిని దక్కించుకొని మనం సకలాధికారములతో దీనిని అనుభవింపవచ్చును అని కుట్ర పన్నారు. అందుచేత ఆ కుమారుడు కౌలుదారుల వద్దకు వచ్చి యజమాని వంతు పంటను అప్పగింపవలెనని అడిగినప్పుడు వారు ఆయనను తిరస్కరించారు. అతనిని పట్టి బంధించి ద్రాక్షతోట వెలుపలకు నెట్టుకొని పోయి నేల మీద పడద్రోసి చావు దెబ్బలు కొట్టి అతని ప్రాణం తీశారు. ఈ ఉపమానం ఇంతవరకు చెప్పిన తరువాత కొంత తడువు ఆగి యేసు ప్రభువు తన శత్రువులను ఇట్లు ప్రశ్నించాడు. ఇంత ఘోరం జరిగిన తరువాత ద్రాక్ష తోట యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని ప్రశ్నించాడు. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును నమ్మకపాత్రముగా చెల్లించగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు యేసు వారితో, అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములను ఇచ్చువారికి ఇయ్యబడునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ముగించాడు. అవును, దేవుడు తన రాజ్యములో కొందరికి అధికారం ఇస్తాడు. అయితే ఆ అధికారం సర్వాధికారం కాదు, కానీ కౌలుదారులకు ఇచ్చే పరిమిత అధికారం. అందువలన ఏ మతాధికారి అయినా సరే తానే సర్వాధికారిని అని అనుకొనటం అవివేకం, అజ్ఞానం. సర్వాధికారం దేవునికి ఒక్కనికే ఉన్నది. ఏ మానవునికి అట్టి అధికారం ఇవ్వబడలేదు, అది చెల్లదు కూడా. మానవ మాతృల చేతికి అప్పగించిన మతాధికారం గుత్తాధికారమే గాని స్వామ్యాధికారం కాదు. స్వర్గలోకాధిపతి అయిన సర్వేశ్వరునికి మాత్రమే సార్వభౌమాధికారము ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొందరు మతాధికారులు తామే సర్వస్వం, తమదే సమస్తం అనుకొని చాలా స్వార్థముతోనూ పేరాశతోనూ నీతి బాహ్యంగా అధికారమును దుర్వినియోగం చేయటం, పొలాలను అమ్ముకోవటం మొదలగు పనులను చేస్తూ ఉండటం మనము ఎరుగని విషయమేమీ కాదు. అట్టి వారి నుండి దేవుడు తప్పక తన దైవరాజ్యమును తొలగిస్తాడు. యోధ మతానికి చెందిన ప్రధానార్చకులను, వృద్ధులైన సమాజ పెద్దలను నిస్సంకోచముగా చెప్పినట్లే తమ గుత్తాధికారమును సర్వాధికారముగా మార్చుకొనుటకు యత్నించిన దుష్టులను యజమాని మట్టుపెట్టును. ఫలమే కాదు, వారి ప్రాణమే వారికి దక్కకుండా చేయును. ఇప్పటి వరకు వారికి ఇవ్వబడిన గుత్తాధికారము న్యాయబద్ధముగా వ్యవహరించు వానికి, నమ్మకపాత్రమైన వానికి అప్పగించును. ఈ తారుమారు పరిస్థితికి కారణం యజమాని ఆగ్రహం కాదు, కానీ కౌలుదారుల దుష్ట ప్రవర్తన. స్వలాభం కొరకు దురాశతో వారు వ్యవహరించటమే ఈ దౌర్భాగ్యానికి ప్రధాన హేతువు. అదేవిధముగా మన జీవితాల్లో కూడా దేవుని ఎదుట బాధ్యతాయుతంగా మసలు కొనకపోతే మన జీవితాలు కూడా నష్టపోతాయి. మామూలుగా కాదు, తీవ్రంగా నష్టపోతాయి. ఎందుకంటే ప్రవక్తల పలుకులు కానీ, అవినీతిని గూర్చి వారు వినిపించిన హెచ్చరికలు కానీ అలక్ష్యము చేస్తే మనకు మనమే దేవుళ్ళమనే అజ్ఞాన తిమిరములో ఉండిపోతే దేవుని మంచితనానికి కానీ ప్రేమకు కానీ మనలో తావు ఉండదు. మనము నాశనం అయిపోతాం. దేవుని సందేశమును యథాతథంగా వినిపించే ఆయన ప్రత్యేక దూతలను, సత్యసంధతో కలిగిన వారు అయిన ప్రవక్త వాక్కులను ఆలకించకపోవటం దేవుని కనికరమును, ఉదార స్వభావమును కించపరచటమే అవుతుంది. ఇర్మీయా ప్రవక్త ఈ సందేశమును చాలా తావుల్లో ఇట్లు పేర్కొన్నాడు. మీ పితరులు ఈజిప్టు నుండి తరలి వచ్చినప్పటి నుండి నేటి వరకును నేను నా దాసులైన ప్రవక్తలను మాటిమాటికి మీ చెంతకు పంపుతూనే ఉంటిని, కానీ నా పలుకులెవరునూ ఆలింపలేదు.
మీరు మొండివారై మీ పితరుల కంటెను దుష్టులుగా తయారైతిరి అని. ఇర్మీయా 7:25-26 వరకు. ఇది ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలోనూ వాస్తవమే. ఈ సందర్భంలోనే యేసు ప్రభువు యూద మతములో గొప్ప అధికారమును నెరపుతున్న ప్రధానార్చకులను, సమాజములో అనుభవజ్ఞులని చెప్పుకుంటూ పెద్దరికాన్ని చలాయిస్తున్న వారికిని ఇట్లు తెలియజేసి ప్రశ్నించాడు కూడా. మీరు లేఖనములందు ఎన్నడూనూ చదువలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు మన కన్నుల ఎదుట ఏర్పాటు చేశను. ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది కదా అని. ఈ వచనం 118వ కీర్తనలో 22వ చరణం. ఈ చరణాన్ని యేసు ప్రభువు ఉదాహరించాడు. ఇక్కడ దైవరాజ్య నిర్మాణంలో పాత్రధారులైన ప్రధాన అర్చకులను, సమాజ పెద్దలను పెత్తనం చలాయిస్తూ ఒక రాయిని పనికిరాదని ప్రక్కకు నెట్టివేశారు. ఆ రాయియే యేసు ప్రభువు. యేసు ప్రభువు బోధలను, దైవరాజ్య నిర్మాణములో మూల స్తంభమైన యేసువును వారు తిరస్కరించారు. కానీ దేవుడు ఆ రాయిని దైవరాజ్యమనే భవనానికి మూలరాయిని చేశాడు. ఇది దేవునికి ఒక్కనికే సాధ్యం. అందుకే ఇది మానవ దృష్టికి అందని మహా విచిత్రమైన సంఘటన. అంతేకాక దైవరాజ్యంలో ప్రధాన పాత్రధారి అయిన యేసును తిరస్కరించిన వారి నుండి దైవరాజ్యమును దేవుడు తొలగించాడు. అందువలన మనం యేసుక్రీస్తుతో కలిసి మాత్రమే దైవరాజ్య నిర్మాణం చేయగలం. దైవరాజ్యములో మూల స్తంభం మన కొరకు తిరస్కారాన్ని, శ్రమలను, మరణమును అనుభవించినది యేసు ప్రభువే. ఆయన లేకుండా దైవరాజ్యం ఎలా ఉంటుంది? ఉండదు కదా. కనుక యేసు ప్రభువు ఎదుట మనం మేర మర్యాదలతో వ్యవహరించాలి. అంతేగాని స్వార్థం, స్వలాభం అనేది అనుచితం. కొందరు దేవుడే నాకు ఇంత దయచేశాడు, అంత దయచేశాడు, దీనికంతటకు నేనే పెత్తందారిని, నేను నా ఇష్టారాజ్యాన్ని కొనసాగిస్తాను, నాకంటూ దేవుడు అధికారం దయచేశాడు, ఈ అధికారాన్ని నా స్వలాభం కొరకు వాడుకుంటాను, ఈ అధికారం వాడుకొనే నేను డబ్బులు దాచుకొని కుబేరుడనవుతాను, ఇదే మంచి అవకాశం, దేవుడు దయచేసిన సదావకాశం అనుకొని దుష్టులుగా రూపొందేవారు చాలామంది మన మధ్యనే ఉన్నారు. ఇది దేవుని అభిష్టానికి విరుద్ధమైన భావనం. మనిషిని లేక ఒక అధికారిని పాపకోపములో కూరుకుపోయేలాగా చేసే దుష్ట స్వభావమే ఇది. స్వలాభాపేక్ష నుండి అనేక పాపాలు పుట్టుకొస్తాయి. మన ఆది దంపతులైన ఏవాదాములు కూడా ఈ పాపానికే బలైపోయారు. స్వలాభాపేక్ష నుండి పుట్టుకొచ్చే అవినీతి పాపాలు పుట్టలు ఉన్నాయి. అందువలన సొంత లాభం కొరకు శ్రమించే స్వార్థ బుద్ధి మనిషిని ఆనంద పెట్టలేదు. నిస్వార్థంతో నిర్వహించే స్వచ్ఛంద సేవ మాత్రమే మనిషిని ఆనందంతో నింపగలుగుతుంది. దేవుడు మానవునికి దయచేసే మంచితనం అనే ప్రతి గుణం ఆ ఒక్కని కొరకు మాత్రమే కాక అందరి మేలించి అనుగ్రహింపబడుతుంది. చిన్ని ఉదాహరణ చూద్దాం. మన తల్లినే తీసుకొందాం. వంట వార్పులు చేస్తుంది, అన్నింటినీ రుచికరంగా తయారు చేయటం నేర్చుకుంటుంది. అయితే ఆ అభ్యాసం, ఆ సాధనం ఆమె తన కొరకు మాత్రమే చేయదు, ఇంటిలో ఉన్న వారందరి కొరకు చేస్తుంది. కనుక ఆమె అభ్యాసంతో సాధించిన ఈ ఇంటి పని ఇంటెల్లపాదికి సేవ కొరకు ఉపయోగిస్తుంది. అందరూ సంతోషంగా భుజించి లేస్తే ఎంతో సంతృప్తి చెందుతుంది. అదేవిధంగా మనకు దేవుడు దయచేసే ప్రతి ఒక్క వరమును పదుగురి సేవ నిమిత్తం వాడినప్పుడు పుణ్యం మూటగట్టుకోగలుగుతాం. దానికి బదులుగా స్వార్థంగా ఉండిపోతే పాపం మూటగట్టుకొని ఆ పాపం పండినప్పుడు దాని మంటల్లోనే మనం ఆహుతి అయిపోతాం. కనుక ఈనాటి మాట ఇది. యేసు ప్రభువు సేవకునిగా వచ్చాడు. సేవ చేయండనే శాసనాన్ని మనకు ఇచ్చాడు.